హలో కలెక్టర్ గారు. కలెక్టర్ గారు, నేను కవిత అండి, ఎక్స్ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి. ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము. మీకు తెలుసు కదా, మొత్తం అంతా తుఫాన్ వచ్చింది. ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ 12% అయితేనే ఒప్పుకుంటామంటున్నారట. కానీ మినిమం 25 లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం. కరెక్టే, కొంచెం మీరు పుష్ చేయాలి కదండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా. Absolutely, I am aware of that. My only request is, okay, no, my only request is కలెక్టర్ గారు, మీరు పంపారు కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు, మార్కెట్లో వీళ్ళు బంద్ చేసిండ్రు. సో ఒక్కొక్క ఫార్మర్కి మినిమం 50,000 లాస్తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది. అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి, 2-3 రోజులు ఉండాలి. మాయిశ్చర్ కంటెంట్ ఎగ్జామ్షన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు, ఏడీ గారితో మాట్లాడి? అదే అంటున్నా అండి నేను, మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది. మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా? నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ తో? మీరు రికమెండేషన్ పంపించారా? ఎంత ఎంత ఎగ్జామ్షన్ కి పంపారండి కలెక్టర్ గారు? 70నా 20%? కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం అంతా కూడా. మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ వచ్చేంత వరకు? కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ నో అండి, ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈజ్ లూజింగ్ 50,000 అండ్ ఆల్మోస్ట్. ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ అడుగుతారా మరి? యు ఆర్ బేసిక్లీ హెల్ప్లెస్ అంటున్నారా అండి? అట్లా కాదు కదా, మనకు చూస్తున్నాం కదా. ఓకే, okay, so you are recommending me to talk to agriculture minister garu here and cotton minister there, ante